అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి సారు పెట్టుకున్నాడు బయటి దేశం టూరు. అక్కడ మర్యాదకు ఖుషి అయినట్టుండు సారు. జాబ్ క్యాలెండర్ లెక్క లేదట ఉద్యోగాల క్యాలెండర్ లెక్క. బీఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి సారు చెప్పిండు పక్క. గోసలు చెప్పుకోను ప్రజాభవన్కి వస్తుండ్రట ఫుల్లు. ఆఫీసర్లతోని అదే ముచ్చట అరుచుకున్నాడట మల్లు. ఇక సర్కారు ఇచ్చేటట్టు ఉన్నదట ఇందిరామ ఇండ్లు. ఇంకెప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నాయి అర్హుల కన్లు. సిద్దిపేట జిల్లాలో ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు లేవు. నీళ్ల మంత్రికి లెటర్ రాసిండు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు బయటి దేశం టూర్ పోయిండట. రేవంతం బయటి దేశం పోతే కాంగ్రెస్ పార్టీ కథ ఒడిచిపోతుందని మొన్నటిదాకా కార్ పార్టీ లీడర్లు అంటుంటే సారు టూర్ క్యాన్సల్ అవుతుందని అన్నారు. అయినా కానీ బయటి దేశం పోయిండు అంటే మరి అక్కడ వాళ్ళు మంచిగానే మర్యాదలు చేసిరా, మంచిగానే సార్ నడుచుకోరా, అన్ని ముచ్చట్లు నడుచుకుందాం పరి. అగో ముఖ్యమంత్రి సార్ ఇట్లా డోర్లకెళ్ళి బయటకు వెళ్ళిండో లేడో న్యూయార్క్ నగరంలో కూడా జై రేవంత్ అన్న జై రేవంత్ అన్న అనుకుంటా నినాదాలు ఎత్తుకుర్రు. జై రేవంత్ అన్న జై రేవంత్ అన్న అని జేజేలు వలికేసరికి సారు ముఖం ఎక్కదీపంలో ఎలిగిపోతున్నట్టున్నది కదా. భారతదేశం నుంచి బయటి దేశంకు పోయిన తెలంగాణ సీఎంను ఎదుర్కొనేందుకు తెలంగాణ తెలుగు బిడ్డలు రేవంత్ గారి అభిమానులు గాలిమోటలు దిగే కాడికి మస్తు మందే వచ్చిర్రు. సీఎం సార్ను కార్ల ఎక్కిచ్చి తోలిచ్చిర్రు. తెలంగాణ ఆలతు మారిపోవాలంటే బయటి దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి, రాష్ట్రానికి ఎక్కువ పైకం వచ్చేటట్టు చేస్తానని చెప్పి ఇట్లా బయటి దేశం న్యూయార్క్ పోయిండట. అప్పట్లోనే సీఎం సార్ ఇంగ్లీషు మాట్లాడిండు. ఆయన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. అప్పుడు ఎన్ని కంపెనీలు ఎన్ని పెట్టుబడులు తెచ్చిండో అందరికీ ఎరికే. మళ్ళీ ఇప్పుడు ఎన్నిగానం తెస్తాడు చూడాలి. ఏం గిట్లా తీసుకురాకుంటే ఆయన గాలి మోటార్ ఖర్చు కూడా దండగానే అయ్యేటట్టు ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఏలువాడలకు వచ్చిన కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగుల బతుకులతో ఆడుకుంటుందట. అగో జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 లక్షల దాకా కొలువులు కూడా చేస్తామని సీఎం సారు డిప్యూటీ సీఎం సారు చెప్పబట్టే. అసలుది కొలువులు లేనుల జీవితాలతోని చెయ్యి సర్కారు ఆడుకునుడు ఏంది ఏం కథ అంటారా? ఈ నుండి మీరే. నాడు రాష్ట్ర యువతను అవసరానికి వాడుకున్నారు. ఈరోజు వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నారు. ఆ రోజు అధికారం కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు. ఏ చేతులతోనైతే ఆ రోజు కాళ్ళు పట్టుకున్నారో ఈ రోజు అదే చేతులతోని నిరుద్యోగుల కాలరు పట్టుకుంటా ఉన్నారు. ఈయనరా కార్ పార్టీ లీడర్ రాకేష్ రెడ్డి సార్ ఏమంటుండో. అయ్యా రాకేష్ రెడ్డి గారు అంటే అన్నారంటారు కానీ నిరుద్యోగుల బతుకులతోనే ఆడుకున్నది ఎవరు మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదా? మీ కార్ పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు కొలువులు రాలంలో కోటి కష్టాలు పెట్టింది మీరు కాదా? అధికారం కోసం షెయి సర్కారు లీడర్లు పోయి నిరుద్యోగుల కాలు పట్టుకున్నారని నీతులు బాగానే వల్లిస్తున్నారు. మరి మీ కార్ పార్టీ లీడర్లు పట్టుకోలేదా? అంతెందుకు మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ చేసినప్పుడు దినాం పోయి గెలిపిమని నిరుద్యోగులను బతిలాడి బామాలలేదా? మీరు నిజంగానే నిరుద్యోగులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు అన్ని సౌలతులు చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు వస్తుంది? తెలంగాణ రాష్ట్రాన్ని షెయి పార్టీ ఎందుకు పరిపాలిస్తుంది? పేపర్ లీకేజీల కాడ నుంచి పెద్ద పెద్ద పరిశాన్లు పెట్టి ఇప్పుడు మీరు ఇట్లా నీతులు వల్లిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నది. అయినా మీ లీడర్లు ఎటు సందు ఉంటే అటే మాట్లాడతారు. ఎవరు ఏం సుధపూసలు కాదు. ఓడెక్కేదాకా ఓడమల్లన్నా ఓడ దిగినాక తీన్మారు మల్లన్నా అన్నట్టు ఉంటారు సారు అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ప్రజాభవన్లో పెట్టే ప్రజావాణి పేరంటం ఎట్లా నడుస్తుంది ఏం కథ అని అన్నీ అరుచుకునేందుకు ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. చాలా దినాల సంది ప్రజావాణి ప్రోగ్రాంలో ప్రజల బాధలను అరుచుకుంటామని చెప్పుడు ఉన్నది తప్పితే జనం కోసలు ఒక్కడి కూడా తీరుస్తలేరని డిప్యూటీ సీఎం సార్ చెవుల వడదా ఎట్లా అరుచుకుందా పారి. ప్రజావాణి పుణ్యకార్యం పెట్టి ప్రజల బాధలు ఇని వెంటనే ఆ బాధలన్నీ వాపుతామని మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు మలి సర్కారు అధికారంలోకి వచ్చిన తొలుతల ఇమానందిని ప్రమాణం కూడా చేసిండు. ప్రజాభవన్ కాడున్న ఇనుప కంచెలు కూడా జేసీబీలు పెట్టి కూలగొట్టిపిచ్చిండు. మాది ప్రజాపాలన అన్నాడు. మరి అప్పుడు కొత్త మురిపంలో 4 వద్దులు మంచిగానే నడిపిండ్రు కానీ అటెనక సిక్కి అంత ఆగమాగం చందన అన్నట్టు ఉన్నదట. ముఖ్యమంత్రి అయిన కొత్తల అన్నా రేవంత్ అన్న అని పిలిస్తే సారు ఎంత మందిల నుంచి ఎవ్వరు పిలిచినా వాళ్ళ దగ్గరికే పోయి సాధక బాధకాలు
చేసుకున్నాడు. కానీ ఇప్పుడు విలిసినా పలకనంతా బిజీలో ఉన్నాడో, ఒకవేళ రేవంత్ అన్న అని విలిసినా కానీ పలుకొస్తలేదేమో, అది అట్లుండని. కానీ పైసల మంత్రికం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ప్రజావాణిలో ఆఫీసర్లను విరుచుకొని మరీ పబ్లిక్ సమస్యలు ఎన్నిగానం ఇప్పటి వరకు పరిష్కరించిర్రు, ఎంతమంది బాధలు వాపిర్రు, చేయి సర్కారు ఎంతమందికి మంచి చేసిందని అనుకుంటురు అని అన్ని ముచ్చట్లు అడిగిండట. ఆఫీసర్లు కూడా మేము ప్రజల బాధలు వింటున్నాము, వాళ్ళ రందులను వాపుతున్నామని చెప్పిరట. అయ్యా బట్టి గారు మంచిగానే మీటింగ్ పెట్టిరు కానీ మీరు ఓ పారి ప్రజావాణి పేరంటానికి ఓరి గోడు చెప్పుకుందామని వచ్చిన పేద ప్రజలను పేరు పేరున విలువుర్రి, వాళ్ళ బాధలు అరుచుకొని ఆడిదాన్నే పరిష్కరించిర్రనుకో నిజంగా మీది ప్రజాపాలనే అని అనుకుంటారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో రోడ్లు మొత్తం కుంటల లెక్క చెరువుల లెక్క తయారైనాయట. అగో తెలంగాణ సడాకులు సాపుగా ఉన్నాయి, నూనె పోస్తే ఎత్తుకునేటట్టు నున్నగా చేసినామని రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అంటుంటే రహదారులు మొత్తం చెరువుల లెక్క అయినాయట అంటున్నవేందే బాలన్న అంటారా? అయితే మీరు ఈ ముచ్చట మొత్తం వినాలే. అగో చూసిరా, కాలనీల బయటకు వచ్చి రోడ్డు మీద పోదామంటే అవస్థలతోని వశమైతలేదట. బండి మీద బయటకు వెళ్ళాలంటేనే బురదల ఏడ పొక్కున్నది ఏడ మంచుకున్నదో తెలియక చాలా మందే కింద పడుతురట. అంత ఖరాబైనాయట రోడ్లు. అధికారులు మాత్రం వచ్చి చూస్తలేరట, మంచిగా చేస్తలేరని బాగానే గరానికి వచ్చిర్రు. గురవుతుంది సార్, ప్రతి రోజు కూడా పిల్లలు పోవడం రావడం, స్కూల్కి వెళ్ళడం, వచ్చే వాళ్ళు అందరు కింద పడడం కానీ, బండ్లు స్కిట్ అయి కింద పడిపోవడం కానీ జరుగుతుంది ఇక్కడ మొత్తము. ఈ నీళ్లు నిలవడం వల్ల దోమలు కూడా చాలా ఇదవుతున్నాయి. ఆ మోరి నీళ్లు కూడా మోరిలోకి వెళ్ళట్లేదు, మొత్తం రోడ్డు మీదనే ఉంటున్నాయి. పట్టించుకునే నాదుడే లేడు మా గల్లీలో. ఇన్నరా ఈ అన్న ఏమంటున్నాడు? 4 దినాల సంధి నీళ్లు రోడ్ల మీదనే ఉండేసరికి దోమలు ఉట్టి ఇండ్లకు పోతున్నాయట. మోరి నీళ్లు మొత్తం కూడా వచ్చి రోడ్ల మీదనే ఉంటున్నాయట. అంత గలీజ్ గబ్బు వాసనట. ముక్కులు మూసుకున్న వాసన ఆగని పరిస్థితి దాపురించిందట. ఇంత అవస్థ పడుతున్నా కూడా అటు ఆఫీసర్లు ఇటు బుడ్డ లీడర్లు ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరని అనుకొచ్చుండు. అయ్యా సడకులు సక్కని భవంతిల మంత్రి కోమటిరెడ్డి సారు ఎన్నరా అన్నోళ్ళ అవస్థలు? మీరు మైకు బట్టి మా దగ్గర రోడ్లు సాపుకున్నాయి, లేనికాడ మంచిగా చేస్తున్నామని అంటుర్రు. ఏడ మంచిగా చేస్తుర్రో ఏమో గాని ముందుగాల వీళ్ళ గల్లీలా మంచిగా చేపియ్యిర్రి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏడనంటారా సారు? వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలు ఉన్న 5వ వార్డులనట. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నోళ్ళు ఇక తయారుండుర్రి. ఆధార్ కార్డు కాడ నుంచి ప్రజాపాలన దరఖాస్తు దాకా అన్ని కాయిదాలు తయారు పెట్టుకోర్రి. బాలన్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేదందుకు చేయి సర్కారు చెయ్యి ఊపిందా అంటారా? అవును ఊపిందట. ఎప్పటి సంది ఏం కథ అన్ని ముచ్చట్లు మంత్రి పొంగులేటి సార్ చెప్తుండే నేనుండ్రి. ఈ నెలాఖరులోపే ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో 4,50,000 ఇళ్లు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ 4,50,000 ఇళ్లు మొదటి విడతగా ఈ రాబోయే 4 రోజుల లోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇన్నరా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఏమంటున్నాడో? మొదటి విడత కింద 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను ప్రతి గ్రామంలో ఎన్నెన్ని అవసరం ఉంటాయో అన్ని దగ్గరుండి కట్టిస్తారట. చాలా దినాల సంధి ఇల్లు కట్టుకుందామని కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్నోళ్ళు ఇక మీ కాయిదాలు రెడీగా పెట్టుకోర్రి, సర్కారుకి అప్లికేషన్ పెట్టుకోండి, ఇందిరమ్మ ఇల్లును కట్టుకోండి. అయ్యా మంత్రి గారు, మీరు మైకు దొరికినప్పుడల్లా ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని అనుడు ఉన్నది తప్పితే అమలు అయితే లేదు. గెలిచి అటు 9 నెలలు నిడుక రాబట్టే ఈ తేపనన్నా మీరు అన్న మాట మీద నిలబడి ఈ నెలాఖరు వరకు ఇండ్లు మంజూరు చేస్తారా? లేకుంటే డబుల్ బెడ్రూమ్ల దుకాణం ముంగటేసుకొని అట్లా కొంత పొద్దు గడుపుతారా? ఏమో సార్, మీ కాంగ్రెస్ వాళ్ళ మాటలు అమలయ్యేదాకా నమ్మరాకుండా ఉంటాయి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిద్దిపేట జిల్లాకు సాగునీళ్లు కావాలని మాజీ నీళ్ల మంత్రి పైసల మంత్రి తన్నీరు హరీష్ రావు సారు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సార్కు ఉత్తరం రాసిండట. మరి మాజీ మంత్రి హరీష్ రావు సారు పంపిన లెటరు నీళ్ల మంత్రి సార్కు అందిందా? అందితే మళ్ళా తిరుగుటపా పంపిండా? ఏది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ గారు, మా సిద్దిపేట జిల్లా అంతగిరిలో ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్ అడుగంటుతుంది. రంగనాయక సాగర్ లా గంగరాలు తేలే కాడికి వస్తుంది. మల్లన్న సాగర్ ఎండిపోకుండా మెల్లమెల్లగా దగ్గర పడుతుంది. కొండపోచమ్మ సాగర్ పురాగా ఎండిపోయే కాడికి వచ్చింది. మా ఏలుబడిలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఇట్లా ఎండిపోయేదాకా రాలేదు. నిరుడు ఇదే ఆగస్టు నెల అంతగిరి రిజర్వాయర్ల 3.32 టీఎంసీల నీళ్లు ఉంటే ఇప్పుడు 0.75 టీఎంసీలు ఉన్నాయి. రంగనాయక సాగర్లో అప్పుడు 2.38 టీఎంసీల నీళ్లు ఉంటే ఇప్పుడు 0.67 టీఎంసీలు ఉన్నాయి. మల్లన్న సాగర్లో మా పాలనలో 18 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 8.5 టీఎంసీలు ఉన్నాయి. అంటే సగానికి సగం తక్కువైనాయి. కొండపోచమ్మ సాగర్లో అప్పుడు 10 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 4.5 టీఎంసీలు ఉన్నాయి. మార్పు అన్నారు. గోదావరి నీళ్లను మా జిల్లాకు మలపకపోవడేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు అని లెటర్
రాయంగానే అయ్యో హరీష్ రావు గారు అట్లనా, మీరు అంత మంచిగా వివరించి చెప్పినాక మేం మీ జిల్లాకు నీళ్లు ఇవ్వకుండా ఊకుంటామా? జల్దిన్నే కాళేశ్వరం నీళ్లను కొలాయిస్తాము, అన్ని ప్రాజెక్టులు నింపుతామని ఉల్టా ఉత్తమ్ కుమార్ సారోళ్ళ ఆఫీస్ నుంచి హరీష్ రావు సారు ఆఫీస్కు ఉత్తరం పంపిరట. ఈ ముచ్చట తెలిసినాక రైతులు ఊకుంటారా? ఎంత జల్దినా నీళ్లు పంపుతారో అని ఎదురు చూస్తున్నారట. ఆడపిల్లల హాస్టల్లో పురుగులు పడ్డ బువ్వ పెడుతురట. అగో హాస్టల్లో సన్నబియ్యం పెట్టి మలి సర్కారు ప్రభుత్వ వసతి గృహాల్లో మంచి భోజన సదుపాయం చేసిందని షేపార్టీ లీడర్లు షడశంగలిస్తుంటే పురుగుల బువ్వ పెడుతున్నారు అంటున్నవేందే బాలన్న అంటారా? లీడర్లు చెప్తున్న దానికి హాస్టల్లో ఉన్నదానికి మస్తు ఫరాకు ఉన్నదట. చూడుండ్రి. అన్నమంతా చెత్త డబ్బాల పడేసిండ్రా, చూసిండ్రు కదా? ఆ బువ్వల మొత్తం పురుగులు వస్తున్నాయట. ఆ ఖరాబైన బియ్యంతో కాకుండా మంచి బియ్యం వండి పెడితే ఏం పుడుతుందో వాళ్లకు. మరి ఏడనంటే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో ఉన్న ఆదర్శ బాలికల కాలేజీలనట. ఇట్లా అడవైన పురుగులు పట్టిన బియ్యంతో వండిన అన్నము ఆడపిల్లలకు పెడుతురట. అది బల్మిటికి తింటే కడుపు నొప్పి లేచి దావకాన్ల పాలవుతుండ్రట పిల్లలు. ఇట్లా పురుగులు వస్తున్నాయని వార్డెన్కు చెప్తే మళ్ళీ తేప ఇట్లా కాదు కాదు అనుకుంటా మళ్ళా అదే బువ్వ వండి పెడుతురట. గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగున్నట్లే. మేడంకి వార్డెన్కి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు రియాక్షన్ తీసుకోవట్లే. ఇప్పటికెళ్ళి ఫుడ్ బాగుంటుంది అని చెప్తారు. ఇప్పుడు కూడా ఫుడ్ బాగాలేకపోతే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, కంప్లైంట్ ఇస్తాం. చాలా దినాల సంది ఇట్లనే జరుగుతుందట. బువ్వ మంచిగుంటది అనుకుంటా పురుగుల బువ్వ పెట్టి పుట్టెడు గోసలు పెడుతురట. అయ్యలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు మీ మనమరాల్లో కూడా ఇదే హాస్టల్లో ఉంటే ఇదే బువ్వ వాళ్ళకు పెడితే ఊకుంటారా? మీ పిల్లల లెక్క వీళ్ళు కాదా? ప్రజల ఓట్లతోని గెలుస్తారు. ప్రజల పిల్లలు ప్రభుత్వ హాస్టళ్లల్లో గోసలు పడితే పట్టించుకోరా? మా మలి సర్కారు ప్రజల కోసం మస్తు పడగొడుతుంది, పొడుస్తుందని మైకు పట్టుకొని మస్తు నరుకుతారు కదా. ఇదేనా మీ పొడుసుడు? ఇదేనా మీరు చెప్పిన మీ ప్రజాపాలన? వాళ్ళేమన్నా పంచభక్ష పరమాన్నాలు పెట్టుమంటురా? ఉన్న బువ్వనే మంచిగా పెట్టుమంటే అది కూడా మంచిగా పెట్టకపోతే ఎట్లా సార్లు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. అట్లా పురుగులు వచ్చేదందుకు కారణమైనోళ్ళ మీద వెంటనే గట్టిగా చర్యలు తీసుకోర్రి. మంచి బువ్వ పెట్టే ప్రయత్నం చెయ్యిర్రి. మెతుకుల కాంగ్రెస్ వాళ్ళ ముఖాలు చూసుకొని కడుపు నిండా బువ్వ తింటారు అంటున్నారు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు పనులన్నీ పక్కకు పెట్టి పని కట్టుకొని మరి సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్ పనులను చూసి అందుకు పోయిండట. మొన్న సీతారామ ప్రాజెక్టు 2వ మోటార్ ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయింది. మరి లింకు పనులు ఏడు దాకా వచ్చినాయో ఏమో మొత్తం అరుచుకుందాం పారి. అగో చూసి రాయిగా పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయి ఏం కథ అని సారే స్వయంగా వచ్చి ఇట్లా చూసిండు. ఆఫీసర్లను పిలుచుకొని అనుకున్న టైంకు పనులు పూర్తి కావాలి కాబట్టి మీరే 4 దినాలు ఇంటికి పోకుండా పనులు బిరబిర అయ్యేటట్టు చూడాలి అని చెప్పుకొచ్చినట్టే ఉండు. ఈ లింకు కెనాల్ పూర్తయితే సీతారామ ప్రాజెక్టు నుంచి వైరా రిజర్వాయర్కు నీళ్లు పోతాయట. ఇట్లా ప్రాజెక్టు కాడ ప్రభుత్వ ఉద్యోగులు నాగేశ్వరరావు గారి వెనకపోంట నడిచేటోళ్ళు ఎంట నడుస్తుంటే ప్రాజెక్ట్ అంతా కలెదిరిగిండు. ఉష్కరాజులు ఊసిన కాన్ నుంచి కంకర కుప్పలు నిండేదాకా, సిమిటిమాలు కలిపిన కాన్ నుంచి సలాకలు మలిచేదాకా, పొక్కలు తీసిన కాన్ నుంచి పునాదులు నింపిన దాకా, ఇట్లా ఒక్కటాని కాదు ముహూర్తం సాగి ముగ్గు పోసిన కాన్ నుంచి మొత్తం ప్రాజెక్టు పురాగా ఒడిచిపోయేదాకా పనులు ఎట్లుంటాయో అన్ని అరుచుకున్నాడట. మీకు కరెక్ట్ గా 15వ తారీఖు ప్రోగ్రామ్ ఉంటుంది. కరెక్ట్ గా రేపు వచ్చాక మాట్లాడతాం. ఇన్నరా 15వ తారీఖు నాడు ప్రోగ్రాం పెట్టుకోవాలి కాబట్టి మీరు ఈయలటి సందే పనులు పూర్తయ్యేందుకు ప్లాన్ చేయండి. నేను ఆఫీస్కి వచ్చినాక మొత్తం ముచ్చట మాట్లాడతానని ఆడనే ఉండి మాట్లాడాడు కాబట్టి మరి ఆఫీసర్లు అన్న టైంకు అందిస్తారా, లేకుంటే కాంగ్రెస్ సర్కారు చెప్పుడే ఉంటుంది శేషుడు ఏం ఉండదని నిమ్మలంగా చేస్తారా? ఏమో వ్యవసాయ మంత్రి గారు చెప్పినాక చేకూకుంటారా మా చేస్తారు కావచ్చు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. లంచానికి లొంగకుండా ఓ ఆఫీసర్ పనితనం ఉన్నదట. అగో లంచం అంటే మంచం వేసే కొందరు లంచగొండి ఆఫీసర్లు ఉన్న ఈ కాలంలో కూడా లంచానికే లొంగకుండా లక్షణంగా డ్యూటీ చేసే ఆఫీసర్ ఉన్నాడా? ఇంతకు అంత మంచి ఆఫీసరు ఎవ్వరు ఏడున్నాడే బాలన్న? చూడాలనిపిస్తున్నది అంటారా? ఆలస్యం ఎందుకు చూడుర్రి. అగో చూసిర్రా, అంతమంది ఉన్నా కూడా ఎవ్వలను పట్టించుకోకుండా కమ్మలను మర్రేసుకుంటా పని చేస్తున్న నిజాయితీ గల ఆఫీసర్ను కోతిని చూపెట్టి నిజాయితీ కలిగిన ఆఫీసర్ అని అంటున్నవేందే బాలన్న అంటారా? అదే మరి నిజాయితీ అంటే. అగో ఆడున్న ఆఫీసర్లు అరటిపండు పెడితే కూడా అది ఆడనే వాడేసి మరి కమ్మలను కాయసుగా మర్రేస్తుంది. మరి అంతగానం ఏం పని చేస్తుంది అంటారా? ఏమో మరి అవినీతి చేసిన అధికారుల చిట్టాలను ఏసీబీ సార్లకు అందించే పని చేస్తున్నట్టు ఉన్నది. ఈ
వాహనం పనితనం చూసి అవినీతి నిరోధక శాఖ పెబ్బ సివి ఆనంద్ సారే లంచాలకు లొంగకుండా నిజాయితీగా పనిచేస్తున్న ఆఫీసర్ అని ఎక్స్లో ఎక్కిచ్చుండు. ఇప్పుడు ఈ వీడియో దేశంలో జరుగుతున్న అవినీతి కంటే ఎక్కువ రువ్వడి మీద ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతుంది. అన్ని తెలిసిన మనుషులేమో సాటి మనుషులను లంచాల పేరుతోని జరిగేలెక్క పట్టి పీడిస్తున్నారు. అసొంటి గలీజ్ గాళ్ళకి ఈ వానరంను చూసన్నా నియ్యదుగా డ్యూటీలు చేస్తే నిరుపేదలకు మేలు జరుగుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం మోడల్ గ్రామంగా మారుస్తారట. తండాలు, గూడాలు, గిరిజన నివాసాలు అన్నీ కూడా సకల సౌకర్యాలతో ముస్తాబు చేయించి మోడల్ విలేజులుగా మార్చుడు ఖాయమట. తెలంగాణలో ఉన్న ఏ ఊరిని చూసినా ఇది తెలంగాణలోనే ఉన్న గ్రామమా అనుకోవాలట. అట్లా తయారు కాబోతున్నాయట పల్లెలు. అగో చూసినరా, అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్క నీళ్లను కొలాయించింది. ఇప్పటి సంది ప్రతి గూడెంకు కూడా అన్ని సౌలతులు చేస్తాము. మలి సర్కార్ల గూడాలకు, గిరిజన తండాలకు ప్రతి గ్రామానికి మంచి రోజులు వచ్చినాయని అనుకొచ్చిందట. ఇట్లా తండాలకు పోయి మంచినీళ్ళ సదుపాయం చేసింది. అటెనక సిక్కి కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు పంచిపెట్టిందట. మనకు స్వతంత్రం వచ్చిన కాడ నుంచి దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, పల్లెలు పచ్చగా ఉండేటట్టు చూస్తాము. ఆదర్శ గ్రామాలు చేస్తాము, మోడల్ విలేజ్లుగా తీర్చిదిద్దుతాము, పల్లెల్లో ఎంతో మార్పు తెస్తామని చెప్పుడే ఉన్నది. కానీ చేసింది ఏం లేదు. మార్పు పల్లెల్లా రాలేదు, రాజకీయం లీడర్లలా వచ్చింది. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతో మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మారిండ్రు. అయినా కానీ ఊర్లల్లా ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి రావద్దు అని అనుకుంటుంటే దినం 100 కిలోల గంజాయి వస్తూనే ఉన్నదట. పోలీసులు పట్టుకుంటురు. అయినా కొందరు బట్టెవాయిగాళ్ళు ఆ అడ్డమైన పనిని ఆపుతలేరు కదా. ఇప్పుడు మళ్ళా గంజాయి దొరికిందట. అగో ఇప్పుడు ఏడ దొరికింది, ఎన్ని కిలోలు దొరికింది, మరి వాళ్ళ మీద పోలీసులు కేసు కట్టిర్రా అంటారా? మీరే చూడండి. అగో చూసిర్రా, పెట్రోలింగ్ బండి వేసుకొని పోలీసులు కంటైనర్ ఎంబడబడ్డారట. మరి కంటైనర్ల గంజాయి వస్తున్న ముచ్చట మన ఎస్ఓటీ పోలీసులకు ఎట్లా ఎరకైందో కానీ ఇట్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ల దాని ఎంబడిబడి రోడ్డు మీదనే ఆపిర్రట. ఆపినాక అలా చూస్తే ఏమున్నది నాయన, 1 కిలో 2 కిలోలు కాదు, ఇట్లా 800 కిలోలు దొరికిందట. ఈడిట్లా దొరికితే వరంగల్ కాడ కూడా మస్తుగానే గంజాయి దొరికిందట. అది కూడా చూడుండ్రి. వాళ్ళ చేతులకు జట్టలు బుట్ట పచ్చవాతం వచ్చి వాళ్ళ కాళ్ళు చేయులు వడిపోయిదా అయిపోవు. గంజాయి తెలంగాణలో ఏ పల్లెలకు పట్టణంలకు రాకుండా చేద్దామని తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు గద్దకాన్లు వేసుకొని గస్తీ కాస్తున్నా ఇసోటి బడివేగాళ్ళు ఇట్లా తీరు ఎద్దెలు పడుకుంటా తీసుకురా వటిరి. వాళ్ళకి ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఉప్పల్ కారిడార్ కాడికి పోయిండట. అగో పనులు ఎట్టే నడుస్తున్నాయి ఏం కథ అని అరుచుకునేందుకు పోయిండా. చెప్పిన పనులు చెప్పినట్టే చేస్తురా లేదా అని తెలుసుకునేందుకు పోయిండా. ఎందుకు పోయిండో ఏం కథనో అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. అగో మంత్రి సార్ ఇట్లా కారిడార్ కాడికి పోయి పనులన్నీ ఎట్లా జరుగుతున్నాయి ఏం కథ అని అన్ని అరుచుకున్నాడట. 6 ఏళ్ల కింద సురువు చేసిన కారిడార్ పని ఇంకా ఒడుస్తలేదు ఎందుకని గట్టిగానే గరానికి వచ్చిండట. కారు పార్టీ ఏలుబడిలా ఎట్టెట్లా చేసిర్రో కానీ బీఆర్ఎస్ పార్టీలు చేసినట్టు బిందాస్గా చేసుకుంటా పోతే నడవది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది ఇందిరమ్మ రాజ్యం. కాంగ్రెస్ ఏలుబడిలా పనులు ఆలస్యంగా నడుస్తున్నాయనే ముచ్చట్నే వినబడొద్దు. మార్పు తెస్తామని ప్రజలకు మాట ఇచ్చినాము. మార్పు తీసుకొచ్చి చూపించుడే మా షై సర్కారు పని. అందుకే ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చినాము. 6 గ్యారెంటీలను అమలు చేసుకుంటూ పోతున్నామని మాలస్కనే చెప్పుకొచ్చిండట. ఇప్పుడు సడగల మంత్రిగా నేనే ఉన్నా కాబట్టి పనులు పరుగులు పెట్టేటట్టు ఉండాలి. వెంటనే టెండర్లు విలువనరని ఆఫీసర్లకు ఆర్డర్లు కూడా చేసిండట. మరి ఇన్నొద్దుల సంది పనులాగిపోయినట్టు ఉన్న నార్లపల్లి ఫ్లైఓవర్ పనులు ఇప్పటి సంది పరుగులు పెడతాయా? మునుపటి కథనే ముంగడికి వస్తుందా? ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు మంచిగా లేదని కొందరు అంటురట. అగో 30 ఏళ్ల పోరాటం ఫలించిందని మందకృష్ణ మాదిగ సార్ కూడా అన్నాడు. ఆ సోటిది పెద్ద కోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు నచ్చకపోవుడు ఏంది? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు ఏం కథ అంటారా? ఈనుండ్రి మీరే. ఈ తీర్పును కొంతమంది వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడుతున్నారు. నేను ఆ మిత్రులందరినీ కూడా కోరుతున్నాను, ఆ సభ్యులందరినీ కూడా కోరుతున్నాను, దయచేసి ఆలోచించండి. 7 జడ్జెస్ తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు, దీన్ని మనం గౌరవించవలసిన అవసరం లేదు.
కారు పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో షరీకైన కడియం శ్రీహరి సార్ మాటలు విన్నారా? తీర్పును తప్పు పట్టేటోళ్లకు చెప్తున్నా అని అనుకొచ్చి సారు ఇట్లా చెప్పుకొచ్చిండు. అయ్యా శ్రీహరి సారు, అందరికీ అన్ని నచ్చుతాయా? మీరు కాంగ్రెస్ పార్టీలో ఓడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్లకు ఎవరికన్నా నచ్చిందా? బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్లకు కూడా మీరు చేయి పార్టీలకు సొచ్చుడు సుతారం నచ్చకపోయే. అయినా అందరికీ నచ్చి కొందరికి నచ్చకపోవడు ఏందో ఏం కథనం అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైక్లు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చట్లు తెచ్చి మీకు ఇప్పిస్తారే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.